ఇక్కడ తాతగారు చాయ్ తాగుతున్నారు. తాత ఓటు ఎవరికి ఇస్తారు? ఓటు ఎవరికి? నీకే. ఈ రోజు సామలకోట నియోజకవర్గంలో జగన్ గారు ఇక్కడ గృహాలు ఓపెన్ చేయడానికి వచ్చారు. ఆయన కట్టిన ఇల్లు ఎంత స్ట్రాంగ్ గా ఉన్నాయో చూద్దాం. మరి ఆయన పర్యావరణ నేను దీనికోసం వెయిట్ చేస్తున్నాను. చూడండి, దాన్ని లోపలికి వెళ్దానండి. గమ్ముండండి. డోర్ ఇది, డోర్ ఓపెన్ చేస్తే మీరంతా కూడా నాతో రండి. యూరిన్ దగ్గరుండి మీ కళ్ళ ముందు నేను యూరిన్ పోస్తాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. మీరంతా కూడా నాతో రండి. యూరిన్ దగ్గరుండి మీ కళ్ళ ముందు నేను యూరిన్ పోస్తాను. ఏమిటండి మీరు మాట్లాడేది? మీరంతా ఎక్కడో కొడుతుంది సీనా. హామీ పథకం డబ్బులు ఇచ్చి ఈ పైసా కూడా ఇవ్వకుండా ఆ ఇల్లుకి రంగులు వేసుకుంటున్నాడు. ఈ ముఖానికి రంగులు వేసుకోమని నా కొడుకుని. ఏ మంత్రికైనా ఆ సబ్జెక్ట్ తెలుసండి. ఏం చేశారా బాబు అంటే అనంతపురం ఎంపీ ఫ్యాన్ తిప్పుతాడు. ఒక మంత్రి ఏమో అరగంట చాలు అంటాడు, ఒక మంత్రి గంట చాలు అంటాడు. ఏంటి అరగంట దేనికో గంట దేనికో ఎవరికి అర్థం కాదు. ఇంకా రోజా మేడం గారు ఉన్నారు, ఇలా పెద్ద ఆయన చెప్పారు. మా రోజా గారు మీరు టూరిజం మంత్రి గారు కదా, మరి ఏ ప్రాజెక్ట్ ఎటు పెడతారామంటే ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఆవిడ ఇచ్చే సమాధానం నా సొగసు చూడండి మావయ్య అంటది. అది కాదమ్మా, ఏ ప్రాజెక్ట్ పెట్టామంటే నా సొగసు చూడు మావయ్య అంటే ఏడు చూస్తామండి మనం. కన్ను అరపకుండా తల తిప్పకుండా చూడాలి అక్కడ. దాంట్లో ఒకటి రేప్ కేసు పెట్టారు. తమ్ముడు, ఈ ఐపీఎస్ వాళ్ళకి పోలీసులు అడుగుతున్న చట్టం మీకు తెలుసా? ఏదో తేడాగా ఉందేంటి? అసలు ఈ వయసులో నేను రేప్ చేయగలనా? అనవసరంగా నాలో ఆశలు రేపొద్దు. రోజా అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరో మొగాలు కాదని. రక్తం పొంగిపోతా ఉంది. మగాలు మేము మగాలు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా? దీనికి మీరేమంటారు సార్? మగాడు కాదా? ఒకసారి చూడు తెలుస్తుంది కదా. సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్లీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని జగన్మోహన్ రెడ్డి గారిని 1924లో మళ్లీ సీఎం చేసి మనందరి కోరికలన్నీ తీర్చుకుందామని